హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 ఈ అడ్వెంచర్ వెహికల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది టాప్ మోడల్. ఈ టాప్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా మీకు చెప్తాను. లిటరల్లీ టీవీఎస్ కంపెనీ ఈ బైక్ను ఫీచర్స్తో నింపేసింది. ఫుల్లీ ఫీచర్స్ ప్యాకేజ్డ్ అడ్వెంచర్ వెహికల్ ఇది. ఈ ఆర్టీఎక్స్ 300 బైక్ అనేది వాల్యూ ఫర్ మనీ అడ్వెంచర్ వెహికల్ అనమాట. అరౌండ్ 2,50,000 రూపీస్ బడ్జెట్లో ఇంత మంచి ఫీచర్స్తో, ఇంత మంచి లుక్స్తో, గుడ్ ఫిట్ అండ్ ఫినిషింగ్తో వేరే రిమైనింగ్ బ్రాండ్స్లో ఇలాంటి వెహికల్ అయితే లేదు. కంప్లీట్గా ఈ బైక్ గురించి అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది టోటల్గా 3 మోడల్స్లో ఉంటుంది. బేసు, టాప్, బీటీఓ. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడలే. యాక్చువల్గా ఇది కస్టమర్ వెహికల్, అందుకే కొన్ని యాక్సెసరీస్ ఫిట్ చేసి అయితే ఉన్నాయి. అలానే ఇప్పుడు నేను మీకు ఈ 3 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్ కట్గా చెప్తా. అప్పుడు మీకు మోడల్స్ పైన కంప్లీట్ ఐడియా అయితే ఉంటుంది. బేస్ మోడల్లో డైనమిక్ హెడ్ ల్యాంప్ ఉండదు. రిమైనింగ్ టాప్ అండ్ బీటీఓ మోడల్స్లో డైనమిక్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. బేస్ మోడల్లో బై డైరెక్షనల్ కిక్ షిఫ్టర్ ఉండదు. రిమైనింగ్ టాప్ అండ్ బీటీఓ మోడల్స్లో బై డైరెక్షనల్ కిక్ షిఫ్టర్ అయితే ఉంటుంది. ఇంకా బేస్ మోడల్ కన్సోల్లో స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉండవు. అదే టాప్ అండ్ బీటీఓ మోడల్స్లో మంచి మంచి కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా బేస్ మోడల్లో లగేజ్ ర్యాక్ అయితే రాదు ఇన్బిల్ట్గా. టాప్ అండ్ బీటీఓ మోడల్స్లో బ్యాక్ సైడ్ ఇన్బిల్ట్గా లగేజ్ ర్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 చేంజెస్ తప్పితే రిమైనింగ్ ఈ 3 మోడల్స్ మధ్య ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఈ 3 మోడల్స్ సేమే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 చేంజెస్ మాత్రమే మెయిన్ డిఫరెన్సెస్. అలానే బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసి 2,52,000 రూపీస్ వరకు ఉంది. టాప్ మోడల్ ప్రైస్ వచ్చేసి 2,76,000 రూపీస్ వరకు ఉంది. బీటీఓ మోడల్ ప్రైస్ వచ్చేసి 3,01,000 రూపీస్ వరకు ఉంది. ఇప్పుడు మీలో కామన్గా ఒక డౌట్ రావచ్చు, ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. మీరు హ్యాపీగా బేస్ మోడల్ అయినా తీసుకోవచ్చు, టాప్ మోడల్ అయినా తీసుకోవచ్చు. బేస్ మోడల్లో మీకు కిక్ షిఫ్టర్ ఉండదు. అలానే కన్సోల్లో పెద్దగా ఫీచర్స్ అయితే ఉండవు. డైనమిక్ హెడ్ ల్యాంప్ ఉండదు. లగేజ్ ర్యాక్ అయితే ఉండదు. ఈ 4 ఫీచర్స్ని మీరు కాంప్రమైజ్ అయితే హ్యాపీగా మీరు బేస్ మోడల్ తీసుకోవచ్చు. బేస్ మోడల్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా మంచి మోడలే. బట్ 4 ఫీచర్స్ అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. లేదు నేను కాంప్రమైజ్ అవ్వను అనుకుంటే ఒక 24,000 రూపీస్ అమౌంట్ మీరు టాప్ మోడల్ పైన ఇన్వెస్ట్ చేస్తే కిక్ షిఫ్టర్, డైనమిక్ హెడ్ ల్యాంప్, కన్సోల్లో స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్, లగేజ్ ర్యాక్, ఈ 4 ఫీచర్స్ అయితే మీకు వస్తాయన్నమాట. 2,76,000 రూపీస్ బడ్జెట్లో ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. నేనైతే ఈ టాప్ మోడల్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే ఆల్రౌండర్ కింద ఇది బాగుంటుంది అనమాట. లేదు మీకు ఇంకో ఆప్షన్ అయితే ఉంది, బీటీఓ, బిల్డ్ టు ఆర్డర్. ఈ బీటీఓ మోడల్ తీసుకుంటే ఏంటంటే ఎడిషనల్గా స్పెషల్గా గ్రీన్ కలర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రాస్ కోటెడ్ చైన్ ఉంటుంది, టీపీఎంఎస్ అయితే ఉంటుంది, ఫ్రంట్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఈ బీటీఓ మోడల్ మీరు తీసుకుంటే ఈ 4 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, 3,01,000 రూపీస్ అనమాట. సో అది కంప్లీట్గా మీ ఓన్ చాయిస్. ఇంకా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. నేనైతే మిమ్మల్ని ఈ టాప్ మోడల్ తీసుకోమని చెప్తాను. ఇంకా ఇప్పుడు మనం బైక్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్లో 2 కలర్స్ ఇచ్చారు, వైట్ అండ్ బ్లాక్. ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి. అలానే టాప్ మోడల్లో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ, బ్రోంజ్. అదే బీటీఓ మోడల్లో టోటల్గా 4 కలర్స్ ఉంటాయి, గ్రీన్, బ్లూ, బ్లాక్, బ్రోంజ్. మ్యాక్సిమం ఈ కలర్స్ అయితే రియాలిటీలో చూడడానికి బాగానే ఉంటాయి. బట్ నాకు పర్సనల్గా బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చింది. రియాలిటీలో చూడడానికి ఇది బాగుందన్నమాట. ఏదేమైనా కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. అలానే టీవీఎస్ కంపెనీ ఈ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. లైక్ హెల్మెట్స్, ర్యాక్స్, ఛార్జింగ్ సాకెట్, గార్డ్స్ అని చెప్పి ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటిని ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నాకు నచ్చింది ఏంటంటే ఈ బైక్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ని ఇవ్వట్లేదు, సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. ఈ టాప్ మోడల్కి మనం ఆల్మోస్ట్ 2,76,000 రూపీస్ కాస్ట్ పెడుతున్నాం కాబట్టి ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కంపెనీ అట్ల ఇది ఒకటి మైనస్ అనిపించింది. అలానే ఇంకా ఈ బైక్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ బైక్ చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. లిటరల్లీ బైక్ రియాలిటీలో చూడడానికి ఒక 300cc బైక్లా అనిపించట్లేదు, ఒక బిగ్ సీసీ వెహికల్లా కనిపిస్తుంది అనమాట. లుకింగ్ వైజ్ మాత్రం టీవీఎస్ కంపెనీ మంచిగా డిజైన్ చేసింది. నాకైతే పర్సనల్గా ఈ బైక్ లుకింగ్ వైజ్ బాగా నచ్చింది, బాగుందన్నమాట వెహికల్. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం.
నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అలానే ఇన్బిల్ట్ గా ఇస్తున్న ఈ నకిల్ గార్డ్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ టైప్ లో బిగ్ సైజ్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. మన ఈ బైక్ పైన టూరింగ్ చేసేటప్పుడు విండ్ వైజ్ ఇది మనకి మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్ హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్స్ ని ప్రొవైడ్ చేశారు. హెడ్ లైట్ డిజైన్ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది డైనమిక్ హెడ్ ల్యాంప్ అనమాట. ఇందులో ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ ఉంటుంది. వెల్కమ్ యానిమేషన్ ఉంటుంది. అలానే మనం రైడ్ చేసే కండిషన్ బట్టి హెడ్ లైట్ ఆటోమేటిక్గా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఇది డైనమిక్ హెడ్ ల్యాంప్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ త్రో అయితే చాలా బాగుంటుంది. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్లో చిన్నగా పీక్ ఇచ్చారు. ఇది ఫైబరే. అలానే పైన మన ఇండియన్ ఫ్లాగ్ని మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీనే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్గా హజర్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ వెహికల్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm గోల్డ్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 180mm వరకు ఉంటుంది. ఇది లాంగ్ ట్రావెల్ ఉన్న సస్పెన్షన్ కాబట్టి రియాలిటీలో మనం రైడ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు. దీనిపైన ఎల్ఎస్సి అని చెప్పి గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఎల్ఎస్సి అంటే లీన్ సెగ్మెంట్ క్లచ్ అని ఫుల్ ఫామ్. ఇదేంటంటే స్లిప్పర్ క్లచ్. బట్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే దీన్ని ఇంకా స్మూత్ చేశారు. మెయిన్గా మనం ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసేటప్పుడు క్లచ్ అనేది చాలా లైట్గా ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా, యాక్యురేట్గా అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/80 19 ఇంచ్ నాన్ రైడల్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. ఇక్కడ నేను మీకు మెయిన్గా ఒక పాయింట్ని హైలైట్ అయితే చేయాలి. ఇది అడ్వెంచర్ వెహికల్ అయినా సరే హెవీ ఆఫ్ రోడింగ్ అయితే పనిచేయదు. జస్ట్ మినిమల్ ఆఫ్ రోడింగ్కి వెహికల్ సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ బైక్లో స్పోక్ వీల్స్ అయితే లేవు, ఎలా వీల్స్ ఉన్నాయి కాబట్టి హెవీ ఆఫ్ రోడింగ్ అయితే సెట్ అవ్వదు. కానీ మినిమల్ ఆఫ్ రోడింగ్కి ఇది పనిచేస్తుంది. ఇంకా ఈ బైక్ ఎలవెల్ డిజైన్ కూడా చూడడానికి సింపుల్గా బాగున్నాయి. ఇక్కడ రిఫ్లెక్టర్ని స్టిక్ చేశారు. ఆర్టీఎక్స్ అని చెప్పి వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు. అలానే క్యాలిపర్ వైజ్ రేడియల్లీ మౌంటెడ్ 2 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా వీళ్ళు బ్రాండ్ అయితే మెన్షన్ చేయలేదు. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ వెహికల్లో ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వకుండా రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ 299.1cc OBD2B లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 36 bhp @9000 rpmలో, టార్క్ 28.5 Nm @7000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. అలానే 4 రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ నేనైతే రైడ్ చేయలేదు. బట్ టెక్నికల్ షీట్ వైజ్ చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ బైక్లో ఉన్నది టోటల్లీ కొత్త ఇంజిన్ అనమాట. ప్రీవియస్ RR 310, RTR 310 ఈ బైక్స్లో ఉన్న ఇంజిన్ అయితే కాదు. ఆ 2 బైక్స్లో రివర్స్ ఇంక్లైనర్ ఇంజిన్ ఉంటుంది కదా, ఇది అదైతే కాదు. ఇది కొత్తగా RTX D4 అనే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన ఇంజిన్ అనమాట. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇంజిన్ అనేది డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ మీద బిల్డ్ అయి ఉంది. అలానే ఇంటర్నల్గా డ్యూయల్ ఆయిల్ పంప్ సెట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా ఇంజిన్లో పీక్ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అలానే లో ఎండ్ టార్క్ కానీ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఈ బైక్ 0 to 60 ఈ స్పీడ్ని జస్ట్ 3.7 secondsలో అచీవ్ చేయగలదు. అలానే టాప్ స్పీడ్ వైజ్ 140+ టాప్ స్పీడ్ని ఈజీగా అచీవ్ చేయగలదు. అలానే ఇది రివర్స్ ఇంక్లైనర్ ఇంజిన్ కాదు కాబట్టి వైబ్రేషన్స్ కూడా కొద్దిగా తక్కువే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ఇంజిన్ గురించి. ఓవరాల్గా ఇది కొత్తగా బిల్డ్ అయిన పవర్ఫుల్ ఇంజిన్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో రైడర్కి ఓపెన్ టీత్ టైప్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ కూడా ఓపెన్ టీత్ టైప్లోనే ఇచ్చారు. ఎందుకంటే ఈ బైక్ పైన మనం శాడ్లింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్ ఉండటానికి. అలానే ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అనమాట. దీనిపైన సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ఇచ్చారు. పైన ఇక్కడ బ్రేక్ ఫ్లూయిడ్ టాప్అప్ క్యాన్ అయితే ఉంది. అలానే ఇంకా ఈ బైక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ని యూజ్ చేయడం జరిగింది. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంది. సో ఈ చాసిస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. అలానే కంట్రోలింగ్ అంటే స్టెబిలిటీ వైజ్ కూడా బాగుంటుంది. దీనిపైన ర్యాలీ స్పెక్ అని కూడా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఇంకా పిలియన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. పైప్ టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ బైక్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. సౌండ్ వినడానికి నార్మల్గానే ఉంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 180mm అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే 2 good అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/60 R17 ఇంచ్ వైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో నాన్ రేడియల్ టైర్, బ్యాక్ సైడ్ మాత్రం రేడియల్ టైర్ ఇచ్చారు. సో గ్రిప్ అయితే బాగుంటుంది బ్యాక్ సైడ్.
అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు, వెరీ గుడ్ థింగ్. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ను యూజ్ చేయడం జరిగింది. అలానే వెహికల్లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే స్విచబుల్ ఏబిఎస్ ప్లస్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు, ఇదొక మంచి విషయం. ఓవరాల్గా ఈ బైక్లో సేఫ్టీ అండ్ బ్రేకింగ్ అనేది బాగుంటుంది. ఇంకా ఇక్కడ సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఈ వెహికల్లో బై డైరెక్షనల్ కిక్ షిఫ్టర్ కూడా ఉంది. అలానే ఒక చిన్న మైనస్ ఏంటంటే ఈ బైక్లో సెంటర్ స్టాండ్ అయితే లేదు, సో ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. అలానే ఇంకా ఇక్కడ సీట్ లాక్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో కాంప్రమైజ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ స్వింగం వైజ్ అల్యూమినియం స్వింగం ఇచ్చారు. అల్యూమినియం స్వింగం ఉంది కాబట్టి దీని రిలయబిలిటీ బాగుంటుంది. అలానే హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో కంట్రోలింగ్ కూడా బాగుంటుంది. అలానే ఈ వెహికల్లో ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి రెగ్యులర్గా చైన్ లూబింగ్ చేసుకోవాల్సిందే. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ సీట్ ప్యానల్స్ దగ్గర 300 అని చెప్పి రెడ్ కలర్లో గ్రాఫిక్స్ ఇచ్చారు. అలానే ఇంకా ఈ వెహికల్లో సీటింగ్ సెటప్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ ఇచ్చారు. మెయిన్గా నాకు నచ్చిన ఒక థింగ్ ఏంటంటే ఈ సీట్స్ కవర్స్ ఉన్నాయి కదా, చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. లుకింగ్ వైజ్ చూడడానికి బాగున్నాయి, టచ్ చేసినప్పుడు ఫీల్ కూడా బాగుంది. ఈ రైడర్ సీట్ క్వశ్చనింగ్, బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ క్వశ్చనింగ్ అనేది ఇంకొంచెం సాఫ్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. రైడర్కి అయితే పర్లేదు కానీ మరీ పిలియన్ సీట్ క్వశ్చనింగ్ అయితే కొద్దిగా హార్డర్ సైడ్ అనిపించింది నాకు. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్బిల్ట్గా అల్యూమినియం లగేజ్ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, దీని క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, మెటల్ ఫ్యూల్ ట్యాంక్ లేదు. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మౌంట్ చేసుకోవడానికి బాగుండేది అనమాట. ఇంకా ఇక్కడ అపాచీ ఆర్టీఎక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. పైన అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ అయితే ఉంది. ఇక్కడ ట్యాంక్ పైన కీ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు, ఇది లేజర్ కట్ కీనే. ఓవరాల్గా ట్యాంక్ మాత్రం బిగ్ సైజ్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. రైట్ సైడ్ ఓన్లీ ఒక బటన్ మాత్రమే ఉంది. అదే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ 3 ఇన్బిల్ట్గా ఇచ్చారు. పైన క్రూజ్ కంట్రోలింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. హజార్ లైట్ బటన్ ఉంది, సిగ్నల్ స్విచ్ బటన్ ఉంది. ఇంకా కింద రెడ్ కలర్లో హార్న్ బటన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది అనమాట. ఈ వెహికల్లో హ్యాండిల్ అనేది మంచిగా రైజ్ అప్ అయితే ఉంది. వెహికల్ పైన మనం కూర్చున్నప్పుడు మంచి వైడ్ అండ్ కంఫర్టబుల్ రిలాక్స్డ్ సిట్టింగ్ అయితే ఈ వెహికల్లో ఉంటుంది. BMW బైక్స్లో ఉండే హ్యాండిల్ బారే ఈ వెహికల్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే 5 ఇంచ్ ఫుల్లీ కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ యానిమేషన్ చూడడానికి బాగున్నాయి, కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ఒక మినీ సైజ్ మొబైల్ అయితే ఉంది. కన్సోల్ ప్రీమియంగా ఉంది, అలానే ఫీచర్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఇంకా రైడింగ్ మోడ్స్ వైజ్ అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ అని చెప్పి 4 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఈ మోడ్స్ మధ్య షిఫ్ట్ అవుతున్నప్పుడు కన్సోల్ థీమ్ కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ కన్సోల్కి మీరు మొబైల్ ద్వారా బ్లూటూత్తో కనెక్ట్ అయితే కాల్స్ అండ్ SMS అలర్ట్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్, గోప్రో కంట్రోల్, మ్యాప్ మిర్రరింగ్, ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ని మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ కన్సోల్లో ఉన్న ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ వీడియో అయితే చేశాను కానీ అది మిస్ అయింది. అందుకే ఇప్పుడు నేను మీకు ఈ కన్సోల్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. బట్ ఓవరాల్గా ఈ బైక్లో ఈ కన్సోల్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను, మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో ఉన్నాయి. అలానే ఈ బైక్ ఇంజిన్ కింద ఏమీ తగలకుండా సేఫ్టీ కోసం ఫైబర్ అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు, ఇది మెటల్ ఇస్తే బాగుండేది. అలానే ఇక్కడ మిడిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే రేడియేటర్ ఆన్ అయినప్పుడు హాట్ ఎయిర్ అనేది వస్తుంది కదా, ఆ హాట్ ఎయిర్ అనేది వీటి ద్వారా కింద ఒక హోల్ అయితే ఉంది, దాని నుంచి బయటకు అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దీని ద్వారా మనకి ఫుట్ స్పెక్స్ దగ్గర పెద్దగా హీట్ అనేది తెలియదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ ఇచ్చారు, దీని సౌండ్ వినడానికి లౌడ్గానే ఉంది. అలానే ఇక్కడ ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి రేడియేటర్ ఇచ్చారు, దీని డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. అలానే ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్న ఈ మోటార్ టార్క్, ఈ క్రాష్ గార్డ్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట వెహికల్కి. మీలో ఎవరైనా వెహికల్ తీసుకుంటే వీటిని ఇన్స్టాల్ అయితే చేయించుకోండి, లుకింగ్ వైజ్ క్వాలిటీ కూడా బాగుంది చూడడానికి. కస్టమర్ అయితే చాలా మంచిగా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు దీన్ని. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, చిన్నగా LED టైల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది, అలానే రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్లో బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చాలా షార్ట్గా డిజైన్ చేశారు. అలానే ఇంకా ఇక్కడ ట్యాంక్ దగ్గర చిన్నగా గ్రిల్ టైప్ డిజైన్ ఇచ్చారు, TVS హార్స్ లోగో కూడా 3D టైప్లో ఇక్కడ మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్ అనేది కంప్లీట్గా ఫైబర్ ప్యానల్స్తోనే బిల్డ్ అయి ఉంది, బట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్స్ ఇచ్చారు, కంప్లీట్గా 15 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ కూడా 180 kgs అయితే ఉంది. రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసేటప్పుడు లిటిల్ బిట్ వెయిటర్ ఫీల్ అనిపించింది నాకు. ఇంకా ఈ బైక్ అనేది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి కొద్దిగా సీట్ హైట్ కూడా ఎక్కువే ఉంది, 835 mm సీట్ హైట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. మాక్సిమం 5.8 ఈ హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఈ వెహికల్ని.
ఇంకా ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 30 నుంచి 35 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ టాప్ మోడల్ ప్రైస్ వచ్చేసి 2,76,000 రూపీస్ వరకు ఉంది. ఇది ఆన్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఈ బైక్ని మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 80,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ ఆల్ న్యూ 2026 టీవీఎస్ అపాచీ RTX 300 బైక్ గురించి. సో టీవీఎస్ కంపెనీ మనకి ఈ బైక్ను తక్కువ బడ్జెట్లో మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్తో, మంచి లుక్స్తో, మంచి ఫీచర్స్తో ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అండర్ 3 lakhs రూపీస్ బడ్జెట్లో మీరు ఏదైనా అడ్వెంచర్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ టీవీఎస్ అపాచీ RTX 300 బైక్ను హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఈ వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి LED లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు, బ్రేక్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, టైర్స్ గ్రిప్ బాగుంది, అల్యూమినియం సంగము మంచి చాసిస్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ రోడ్ అపిరెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఈ వెహికల్ చూసినా 300cc బైక్ అనుకోరు, బిగ్ సీసీ వెహికల్ అనుకుంటారు. అంత బాగుంది ఈ బైక్ లుక్స్ అయితే మాత్రం. షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఈ బైక్ మాత్రం వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మీరు బేస్ మోడల్ తీసుకున్నా, ఈ టాప్ మోడల్ తీసుకున్నా మీరు పెట్టే మనీకి వర్తీ ప్రోడక్ట్ అనమాట ఇది. నాకైతే పర్సనల్గా ఈ బైక్ మాత్రం బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.